హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. గోపీనాథ్ గారు మరణించిన తర్వాత వాళ్ళ వైఫ్ ఎలక్షన్ బరిలోకి దిగడం అయితే జరిగింది. బై ఎలక్షన్స్ పెట్టారు. అన్ని పార్టీల తరపు నుంచి కూడా ముందుకు వస్తున్నారు. తీరా ట్విస్ట్ ఏంటంటే గోపీనాథ్ గారి ఎవరైతే వారసుడు ఉన్నారో తారక్ ప్రద్యుమ్న ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీని విధంగా అంటే ముందుకు ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్తారు అనే విశేషాల గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్ మరి ఇప్పుడు ఆయన సడన్ గా ఎంట్రీ ఇచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఎలా తీసుకోవచ్చు మనం? తీసుకోవడం ఏముందమ్మా, వాళ్ళకి లీగల్ రిలేషన్స్ ఉంటే ఉండొచ్చు. లీగల్ రిలేషన్స్ ఉన్నా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మేబీ మనకు అది పూర్తిగా అవగాహన లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఏమున్నా ఆస్తులకు వారసులకు ఆస్తులు కొట్లాడుకోవచ్చు తప్ప ఈజ్ ఎలక్షన్స్ లోకి మాగంటి సునీత గారు ఎలక్షన్కి వస్తున్నారు. కానీ మాగంటి గోపీనాథ్ గారు కాదు కదా, మాగంటి సునీత గారు ఎలక్షన్కి వస్తున్నారు కాబట్టి వైఫ్ ఆఫ్ గోపీనాథ్. అది దాంట్లో ఆమె ఎలక్షన్స్కి వీటికి సంబంధం ఉండదేమో అనేది ఒకటి. రెండోది, బిఫోర్ నా మాగంటి గోపి గారు అఫిడవిట్ మనం చూసుకుంటే అఫిడవిట్లు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఒకవేళ ఇప్పుడు సునీత గారి పేరు పెట్టారా వైఫ్ ఆఫ్ అని, లేకపోతే ఆమె పేరు పెట్టారని చూడాలి. ఒకవేళ ఆమె పేరే పెట్టి ఉంటే ఈమె నామినేషన్ చెల్లదు. ఈమె నామినేషన్ చెల్లదు, ఎందుకంటే వైఫ్ ఆఫ్ గోపీనాథ్ అని పెట్టి ఉంటారు కనుక లేట్ కనుక అప్పుడు చాలదు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత అంటే ఇన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాక మా మమ్మీకి విడాకులు ఇవ్వకుండా ఈవిడ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, అయినా కానీ ఇప్పుడు వచ్చారు అసలు వారసుని నేను అనడానికి ఇందులో మళ్ళీ ఏమైనా స్కామ్ ఉందంటారా? స్కామ్ ఏం లేదు. వాళ్ళకి ఆల్రెడీ మాకు ఇంటర్నల్ గా తెలిసిన విషయం ఏంటంటే ముందు నుంచి ఏదో వాళ్ళ బావగారికి సునీత గారికి వాళ్ళ ఫస్ట్ వైఫ్ అందరికీ గొడవలు నడుస్తూ ఉన్నాయి. అది ఆస్తులు గొడవలు ఉంటాయి కానీ రాజకీయంగా ఏముంటుందమ్మా, రాజకీయంగా ఎవరి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు ఆమె భార్య అని, సునీత గారి భార్య అని కేటీఆర్ గారు అంటున్నారు. పార్టీ ఆమెల్ని నమ్ముతుంది, పార్టీ బీఫామ్ వాళ్ళకే ఇచ్చింది కాబట్టి వాళ్ళే ఇంకా అంటే రాజ్యాంగం శిలాశాసనం వాళ్ళే వేసారు. ఇంకేముంటుంది దాంట్లో? ఏం లేదండి, కేసీఆర్ గారే వేసారు ఆమె భార్య ఆమె పిల్లలు అంటే అప్పుడు మరి ఆ తక్కువ ఏముందని కేటీఆర్ గారు చెప్పాలా? అంతే కదా. మరి దాని తర్వాత మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు. కేటీఆర్ గారు అంతటి వాళ్ళు, కేసీఆర్ గారు అంతటి వాళ్ళు, ఇప్పుడు దాత విధాత ఈరోజు తెలంగాణ తెచ్చిన పెద్ద ఆయనే రాజముద్ర వేసిన తర్వాత ఇంకెవరు ఉంటారు చెప్పండి. అది కాబట్టి వాళ్ళు ముందుగా అంటే వాళ్ళు ఆస్తులకి వాళ్ళు ఇంటర్నల్ గా ఏం ఆస్తులు ఉన్నాయి కోర్టులో చూసుకోవాల్సి వస్తుంది తప్ప ఈ ఎలక్షన్స్కి అయితే ఆపడానికి ఈసీకి ఉండదేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈవిడ గనక బరిలోంచి తప్పుకుంటే అంటే ఏదైనా రిజెక్ట్ అయితే నెక్స్ట్ విష్ణువర్ధన్ గారు లైన్ లో ఉంటారంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే నెక్స్ట్ అదేమంటారు? మరి అవసరం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అయితే మాగంటి సునీత గారి నామినేషన్ తప్ప గోపి గారి నామినేషన్ కాదు. గోపి గారి నామినేషన్ లో కానీ ఏమైనా ఉంటే ఉంటది తప్ప గోపి నా హస్బెండ్ ఏమైనా మనం చెప్పచ్చు తప్ప సునీత గారి సపరేట్. ఇప్పుడు ఎవరైతే పద్దెనిమిది తారక వాళ్ళ అమ్మగారు సపరేట్ అనుకుందాం. సునీత గారికి రైట్ ఉంది, సునీత గారికి ఆమె నించునే రైట్ ఉంది. నించోవద్దు అని చెప్పే రైట్ వాళ్ళ ఎవరికి లేదు. లీగల్ గా అన్ని కరెక్ట్ గా సరిపోతుందంటే నించోడానికి ఇస్తారు రైట్ ఆఫ్. అదే చెప్పారు కదా వాళ్ళు. ఇంతకు ముందు మాగంటి గోపి గారు అఫిడవిట్ లో ఏమైనా వైఫ్ ఆఫ్ ఏమైనా రాయలేదా అంటే అప్పుడు వస్తుంది. లేదు సన్ ఆఫ్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడున్న చట్టం సుప్రీంకోర్టు చట్టం ప్రకారం సునీత గారు సన్ ఆఫ్ కూడా రాయొచ్చు, రైట్ ఉంది. ఆడపిల్లలకి సన్ ఆఫ్ ఇంటి పేరు సన్ ఆఫ్ పెట్టుకోవచ్చు, మాగంటి పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటి పేరు కూడా పెట్టుకోవచ్చు. కనుక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ కోసానా కూడా సునీత గారి నామినేషన్ ఈ ప్రకారంగా అవ్వదేమో అని అనుకుంటున్నాను. ఓకే సార్, జనరల్ గా జనాల్లో ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా ఇంట్లో గొడవలు రచ్చకెక్కినప్పుడు వాళ్ళలో ఒక నెగిటివిటీ వస్తుంది, ఓట్లు ఏమైనా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఇప్పుడు వారసుడు వచ్చాడు, ఈవిడ కాదు, ఈవిడతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అని చెప్పేసి జనాల్లో ఏమైనా మార్పు రావచ్చు అంటారా? 10 సంవత్సరాల నుంచి ఆయన ఏం వర్క్ చేశారని చెప్పి చెప్తాను. 10 సంవత్సరాల నుంచి ఆయన ఏం వర్క్ చేయలేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ విషయం కోసం ఇంత ఆలోచించే ప్రజలు ఉన్నారా? ఉదయం లెగిస్తే మన పట్టుకుట్టు కోసం మనం వెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు ఇది అడిగిన వెంటనే ఇంకొకడికి వెళ్తావు, ఇంకో పని చేసుకుంటావు. వాళ్ళ కోసం ఆలోచించే నీకు అంత టైం ఉందా? లేదు సార్, కానీ ఓటింగ్ ఇంపార్టెంట్ లేదు కదమ్మా. ఓటింగ్ వేసేటప్పుడు మన పార్టీ మీద ఏమున్నాయి, నాయకుడి మీద ఏమున్నాయి ఇవన్నీ చూసుకొని ఇస్తాం అంతే. అంతే తప్ప పార్టీకి కూడా ఉంటుంది కదమ్మా. పార్టీ కొన్ని నామ్స్ ఉంటాయి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, బీజేపీకి ఉంటుంది. ఎవరు ఓటింగ్ వాళ్ళకి వేస్తారు తప్ప వీటి మీద పెద్దగా బుర్ర పెడతారు, వీటి మీద ఆలోచిస్తారు, ఓట్లు నష్టం వస్తాయని నేను అనుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ.